అందరికీ నమస్కారం. నా పేరు ఆనం రాజేష్, తలాడ విద్యుత్ శాఖ ఏగా పనిచేస్తున్నాను. మనకి ఏదైతే ఈ మల్లారం వ్యవసాయ భూముల్లో లైన్ లాగినందుకు గాను కంప్లైంట్ ఇచ్చినటువంటి కటిక వెంకయ్య నాయుడు గారు మరియు కటిక బాబురావు గారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గట్టు ప్రాబ్లం వల్ల మేము ఆల్రెడీ లైన్ వేసినా దాన్ని తీయమని చెప్పి మన వెంకయ్య నాయుడు కంప్లైంట్ చేశారు. దానికి అనుగుణంగా అంతకుముందు 2-3 సార్లు వాళ్ళు పోయి ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేసినాం. ఏదైతే గట్టు ఉన్నదో ఇప్పుడు ప్రజెంట్ గట్టు అది మాదే అని చెప్పి వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ స్తంభం ఫస్ట్ వేసిన స్తంభం ఏదైతే 2 అడుగులు ముందుకు వేసామో దాన్ని తీసి మళ్ళీ వెంకయ్య నాయుడు గారి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గట్టు మీద వేయడం జరిగింది. కనుక ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంకయ్య నాయుడు ఏదైతే పొలం చేసుకోవాలి, వ్యవసాయం నాకు ఇబ్బంది అయితే నేను బాగా ప్రదర్శించడం కారణంగా ఏదైతే పాత గట్టు ఎక్కడ ఉందో అక్కడే వేసాము. తర్వాత అయినా అది వాళ్ళు పంచాయతీ వాళ్ళు పెట్టారని చెప్పారు ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్లో గట్రా. ఆ ల్యాండ్స్ ఇష్యూ తెలినాక మళ్ళీ ఏదైనా మార్చవలసి వస్తే అది దానికి అనుగుణ డిపార్ట్మెంట్ అనుగుణంగా మార్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి మా ఏదైతే తలాడ మండల ఈ వ్యవసాయ వినియోగదారులకు తెలియజేయమనగా మేము ప్రతి చోట్ల కూడా ఇట్లా ఇబ్బందులు చాలా వరకు పడుతూనే ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా వ్యవసాయ బోర్లు కట్టుకునే వల్ల ఆ సర్వే చేసేటప్పుడు మీ ల్యాండ్స్ కాకుండా వేరే వాళ్ళ ల్యాండ్స్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మాకు ఇస్తే మీ పని కూడా తొందరగా అవుతుంది. ఇటువంటి కాంప్లికేషన్ ఫ్యూచర్లో ఉండవని దయచేసి అందరికీ మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి ఆ రైతు మా ప్రమేయం లేకుండా వేశారంటున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా సార్? సదరు వెంకయ్య నాయుడు మా ప్రమేయం లేకుండానే ఫోల్ వేశారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? పోల్ వేసేటప్పుడు అక్కడ ఎవరు లేరు, ఆయన బాబురావు గారు ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, మా ల్యాండ్ ఆయన చెప్పడం బట్టి మేము వేసాము. అది బాబురావు గారు చెప్పడం వల్లే వేయటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి ఆ రైతు మా ప్రమేయం లేకుండా వేశారంటున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా సార్? సదరు వెంకయ్య నాయుడు మా ప్రమేయం లేకుండానే ఫోల్ వేశారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? పోల్ వేసేటప్పుడు అక్కడ ఎవరు లేరు, ఆయన బాబురావు గారు ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, మా ల్యాండ్ ఆయన చెప్పడం బట్టి మేము వేసాము. అది బాబురావు గారు చెప్పడం వల్లే వేయటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.